బేబ్స్ మెగా ఫ్యాన్స్ కి మెగా ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఏమైంది బ్రో? పుష్ప 3 డేట్ అనౌన్స్ చేశారా ఏంటి? కాదు, అంతకంటే గ్రేట్ న్యూస్ ఏంటో తెలుసా? సుకుమార్ రామ్ చరణ్ కాంబో మళ్ళీ రాబోతుందంట. RC-17 స్టార్ట్ అయిందంట డ్యూడ్. ఆహా, రంగస్థలం కాంబో కదా. ఓ మై గాడ్, హైప్ ఆల్రెడీ స్కైకి వెళ్ళిపోయింది. సుకుమార్ స్క్రిప్ట్ లాక్ అయిందంట అందరూ అంటున్నారు. ఆయన స్టోరీ అంటే ఏంటో తెలుసా? ఎమోషన్, మైండ్ గేమ్, నేచురల్ బ్యూటీ, క్లాస్ అండ్ మాస్ అన్నిటిని కలిపేస్తారు. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఆకాశం తాకుతున్నాయి తారా. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందంట. సుకుమార్ టీమ్ లొకేషన్, సెట్ డిజైన్స్, విజువల్స్ అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారంట. పెద్ద రిలీజ్ అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఇన్సైడ్ టాక్. పెద్ద రిలీజ్ అయ్యాకే మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్తారంట. మైత్రి టీమ్ అంటేనే గ్రాండియర్ కి సింబల్ కదా. ఈ ప్రొడక్షన్ లో ఎప్పుడూ క్వాలిటీకి నో కాంప్రమైజ్. నిజమే శాండీ, చరణ్, సుకుమార్, మైత్రి వీళ్ళ ముగ్గురు కలిస్తే హిట్ కాదురా, హిస్టరీ క్రియేట్ అవుతుంది. సుకుమార్ ఈసారి ఏ స్టోరీ రాశాడో అని ఇండస్ట్రీ మొత్తం తెగ సస్పెన్స్ లో ఉందంట. రా ఇంటెన్సిటీ, ఎమోషనల్ లేయర్స్, రివర్స్ టర్న్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. చరణ్ రంగస్థలం తరహాలో మరోసారి రగ్గుల్ లుక్ లో కనిపించబోతున్నాయంట. కానీ ఈసారి మూవీ స్కేల్ అంతా డబుల్, విజువల్ గ్రాండ్యుయేట్, టాప్ లెవెల్. అంతేకాదు డ్యూడ్, ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారంట. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సైమల్టేనియస్ రిలీజ్ అంట. సుకుమార్ సిగ్నేచర్ స్టైల్లో మాస్ అండ్ క్లాస్ యాక్షన్ డ్రామా అంటే ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయిరా. సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫైర్ బేబ్స్. ఫ్యాన్స్ కమెంట్స్ చూస్తుంటే ఒక్క మాట, రంగస్థలం తర్వాత చరణ్ సుకుమార్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. దట్ ఈస్ ట్రూ. ఈసారి కూడా సినిమా కాదు, అది ఫెస్టివల్ అవుతుంది. సుకుమార్ పెన్ కి, చరణ్ పర్ఫార్మెన్స్ కి మైత్రి ప్రొడక్షన్ కలిస్తే ఇక సినిమా కాదు, సునామీ ఖాయం. పర్ఫెక్ట్ గా చెప్పవుతారా. అదే జోష్తో కాసేపు చిల్ అవుదాం రండి. Filmy Cocktail.